డయాబెటీస్ బాధితుల్లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల PAD సమస్య వేగంగా పెరుగుతుందన్నారు. చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉండడంతో పాటు నరాల సమస్యల కారణంగా కొందరికి నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, త్వరగా అలసిపోవడం లాంటివి జరుగుతుందని చెప్పారు. ఇక పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు, వేళ్లు నల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రతిరోజు పాదాలను పరిశీలించడం, చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరమని సూచించారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని డాక్టర్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు నరసరావుపేటకు రావడం జరిగింది. మీ అందరి ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడడానికి. దాన్నే మేము సింపుల్ లాంగ్వేజ్లో ప్యాడ్ అంటాం. మనం ఎలాగైతే హార్ట్ డిసీజ్ని CAD క్యాడ్ అంటాము, అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, అలానే ఈ కాళ్ళలో రక్తనాళాల్లో మూసుకుపోయి దానివల్ల వచ్చే ఇబ్బందులను ప్యాడ్ అంటాం, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వచ్చి చాలామంది ప్రజలు దీని బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని యొక్క అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని, ప్రజలకి దీని గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ అందరికి ముందుకు రావడం జరిగింది. ఇది ఎలాగైతే మనకు గుండెలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని కాల్షియం డిపాజిషన్ అయ్యి ఏదైతే ఎథెరోమాటస్ ప్లాగ్గా మారి రక్తనాళాలను మూసేస్తుందో, అదేవిధంగా కాల్లో వచ్చే రక్తనాళాలకు కూడా ఈ యొక్క ప్రక్రియ జరిగి కాల్లోకి రక్త సరఫరా అనేది తక్కువ కావడం జరుగుతుంది. అలా జరగడం వల్ల యూజువల్గా ఏమవుతుందంటే పేషెంట్స్కి ఫస్ట్ డిసేబులింగ్ క్లాడికేషన్ అనే సమస్య వస్తుంది. అంటే నడిచేటప్పుడు మన పిక్కల్లో, తొడల్లోని కండరాలు గట్టిగా పట్టుకొని ఆ నొప్పి వల్ల వాళ్ళు నిత్య నడక అనేది చాలా దుర్భరంగా మారుతుంది. ఇది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే వారి పాదాల్లో, వేళ్ళలో విపరీతమైన నొప్పి, అది ఎంత నొప్పి ఉంటుంది అంటే వారికి చనిపోవాలనిపించే అంత నొప్పి వస్తుంది. దాన్నే మనం రెస్ట్ పెయిన్ అంటాం. ఇది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే మానని గాయాలు పాదాల్లో కావడం, దాన్ని మనం గ్యాంగ్రీన్ అంటాం. అంటే కుళ్ళిపోయి చెడు వాసన వచ్చి వేళ్ళు పాడవడం జరుగుతుంది. ఈ సమస్యలను తగిన సమయంలో అడ్రస్ చేయకపోవడం వల్ల యూజువల్గా ఏమైపోతుందంటే ఈ పేషెంట్స్ వేళ్లను, పాదాలను, కాళ్ళను, కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఈ